నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గేదె పాలు, ఆవు పాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొంతమందికి పాలు తాగితే అరగదు. వాళ్ళకి లాక్టేజ్ అనే ఎంజైము లోపించటం వల్ల పాలు పడదు. పాలు తాగగానే పొట్టలో గుడగుడలు, గ్యాసు, విరోచనాలు, వికారము, ఇటువంటి పాలు, గేదె పాలు, ఆవు పాలు పడని వారికి 4 రకాల ప్రత్యామ్నాయ పాలు ఉన్నాయి. ఒకటి, సోయాబీన్ నుంచి పాలు తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి నుంచి పాలు తీసుకోవచ్చు, గోధుమల నుంచి పాలు తీసుకోవచ్చు, బాదం పప్పు నుంచి పాలు తీసుకోవచ్చు. ఈ బాదం పాలు అనేవి 2 రకాలుగా తయారు చేస్తారు. మన ఇంట్లో కానీ లేదు మనం ఎక్కడైనా ఈ రెస్టారెంట్కి వెళ్ళి బాదం పాలు అడిగినప్పుడు, ఒకటేమో స్వచ్ఛమైన బాదం పాలు, అంటే గేదె పాలు, ఆవు పాలు దాంట్లో కలవు. ఇది ఎలా తయారు చేస్తారంటే, ఒక 6 నుంచి 8 గంటలు బాదం పప్పును నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దానిపైన తోలు తీసేయాలి, తొక్కు తీసేయాలి. తీసిన తర్వాత ఈ బాదం పప్పులు, నానబెట్టిన బాదం పప్పులను మిక్సీలో వేసి నీళ్లు పోస్తే అది బాదం పాలుగా పాల రూపాన్ని వస్తుంది. దీంట్లో కొంచెం తేనె, ఖర్జూర పొడి, యాలకులు వేసుకుని తాగేయటం. ఇది బాదం పాలు, అంటే దీంట్లో పాలు కలవు. కానీ మనకు కొంచెం రుచి, వాసన, రంగు చూడటానికి కంటికి ఇంపుగా ఉండాలంటే మనకు బయట రెస్టారెంట్లలో కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు బాదం పాలు అంటే వేరే రకంగా తయారు చేస్తారు. మొదటి స్టెప్పు రెండింటికి ఒకటే. నానబెట్టిన బాదం పాలు మిక్సీలో వేసి నీళ్లు కలిపి దాని నుంచి బాదం పాలు తయారు చేస్తారు. ఇక్కడ గేదె పాలు, ఆవు పాలు కలపదలుచుకున్న వాళ్ళు దీన్ని పలచగా కాకుండా కొద్ది నీళ్లు వేసి బాదం పేస్ట్లా తయారు చేస్తారు, అంటే కొంచెం గట్టిగా ఉండేటట్టు చేస్తారు. దీన్ని పాలు, గేదె పాలు కానీ ఆవు పాలు కానీ వేడి చేసి దాంట్లో ఈ బాదం పేస్ట్ని వేస్తారు. వేసి తెల్లగా ఉండే పాల కంటే కొద్దిగా రంగు ఉంటే తాగటానికి, చూడటానికి ఇంపుగా, కంటికి బాగుంటుంది. దాంట్లో పసుపు రంగు ఇచ్చే రంగులు, పసుపు రంగు కలుపుతారు కొద్దిగా. దానిపైన కుంకుమ పువ్వు వేస్తారు. కుంకుమ పువ్వు కూడా చూడటానికి అందంగా ఉంటుంది, ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీంట్లో రుచి కోసము ఇలాచి, యాలకు పొడి అది కూడా వేస్తారు. దానిపైన చిన్న చిన్న బాదం ముక్కలే, నానబెట్టిన బాదం ముక్కలను చల్లుతారు. ఇవి పిల్లలు చాలా ఆనందంగా తాగుతూ ఉంటారు. కొంతమంది పిల్లల్ని పాలు తాగమంటే తాగరు. బాదం పాలు అలవాటు చేస్తే శుభ్రంగా తాగుతారు. ఆ బాదం పాలు చూడగానే రంగు పసుపు రంగులో ఉంటుంది. దాని మీద ఎర్రగా కుంకుమ పువ్వు, పాలు పసుపు రంగు వేసినప్పుడు పసుపు రంగు ఉంటుంది. పైన ఆ బాదం చిన్న చిన్న ముక్కలు చల్లి అవి పిల్లలు ఎంతో ఆనందంగా తాగుతారు. ఎవరైతే పాలు తిరస్కరించే పిల్లలకు ఈ రకంగా బాదం పాలు ఇవ్వటం అనేది చాలా ఆరోగ్యకరం. బాదం పాలలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో మాంసకృతులు అధికంగా ఉన్నాయి, కాల్షియం ఉంది. ఈ కాల్షియం వల్ల పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది, ఎముక పటుత్వంగా ఉంటుంది, దంతక్షయము నివారిస్తుంది. దీంట్లో ఉండే పీచు ప్రభావం వల్ల మలబద్ధకం లేకుండా నివారిస్తూ జీర్ణశక్తి బాగా జరుగుతుంది. దీంట్లో ఉండే విటమిన్ ఈ ప్రభావం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ చర్మం మీద గుల్లలు, పొక్కులు, సెగ్గడ్డలు
మొటిమలు మచ్చలు లేకుండా నివారిస్తూ చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది, ముఖము కళగా ఉంటుంది. దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వీటి ప్రభావం వల్ల జీర్ణ రసాయన క్రియలు సాఫీగా జరుగుతాయి. దీంట్లో ఉండే మెగ్నీషియము, జింకు, ఈ మెగ్నీషియం ప్రభావం వల్ల మెదడు పనితీరు, వెన్నుపాము నరాల పనితీరు మెరుగుపడుతూ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి మేధో సంపత్తి పెరిగి నరాల పటుత్వానికి దోహదపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ కంటి చూపు బాగా ఉంటుంది, రేచీకటి నివారిస్తుంది, అలసటని నివారిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని, గుండె కండరాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తూ రక్తపోటు బీపీ ఉన్న వాళ్ళకి బీపీ నియంత్రించబడుతుంది. కండర పుష్టికి, కండరాల పటుత్వానికి బాదం ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణకోశంలో మనకు ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ అనే సూక్ష్మ క్రిములు ప్రోబయాటిక్స్ ఎదుగుదలకు సహకరిస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి కోవిడ్ మహమ్మారిని కూడా నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. షుగర్ ఉన్నవాళ్ళు బాదం పప్పు నిశ్చింతగా వాడచ్చు. షుగర్ చక్కగా నియంత్రించబడుతుంది. స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు బాదం పప్పు తింటే బరువు తగ్గుతారు. బాదం పప్పు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ వాడచ్చు. ఇన్ని విశిష్ట గుణాలు కలిగిన బాదం పప్పు ఆ పైన ఉన్న ఆ తోలు మాత్రం వాడద్దు. తోలు వాడితే ప్రమాదం ఏమి లేదు. తోలు ఉంటే బాదం పప్పులో ఉన్న పోషక విలువలన్నీ కూడా రక్తంలో ప్రవేశించకుండా కొన్ని వృధా అవుతాయి. కనుక నానబెట్టిన తర్వాత విధిగా బాదం పప్పు పై ఉండే పొట్టు, పొర, తొక్కు తీసి మాత్రమే వినియోగించండి. ప్రతిరోజు క్రమము తప్పకుండా 4 నుంచి 6 బాదం పప్పులు నానబెట్టుకుని పొట్టు తీసి తినటం అనేది మనకు వివిధ అవయవాల పనితీరుని మెరుగుపరుస్తూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండటానికి దోహదపడుతుంది.